వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మందకృష్ణ గారి స్టేట్మెంట్ ప్రకారంగా అప్పుడు కడియము ఇప్పుడు దామోదర్ ఈ ఇద్దరు కూడా మాదిగలు కాదు, మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అని చెప్పడంలో ఎంతవరకు న్యాయం ఉంది? 100% న్యాయం ఉందని నేనైతే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు రెడ్లు 3-4 ఉంటారు, వాళ్ళ జనాభా ఎంత? మంత్రివర్గంలో అంతమంది రెడ్లు ఉన్నప్పుడు వాళ్ళ జనాభా ఎంత? మరి అట్లాంటప్పుడు మాదిగలు కూడా రావాలి కదా వాటా. ఖచ్చితంగా ఉపకులాలకు ఇచ్చారు, ఓకే. మాదిగ ఉపకులమైన దామరాజ నరసింహకి ఇచ్చారు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్నారు. అట్లాగే అంతకుముందు ఆయన కూడా కడియం శ్రీహరి గారు కూడా ఉపకులం చేశాడు 10 ఏళ్ళు. ఆయన 10 ఏళ్ళే కాకుండా గతంలో చంద్రబాబు హయాంలో, అంతకుముందు రామారావు హయాంలో మొత్తానికి మాదిగలకు రావాల్సిన కోటాను మాత్రం కొట్టేశాడు కడియం శ్రీహరి. సో కడియం శ్రీహరి మాదిగ కోట కొట్టేశాడు, ఆయన మాదిగ కాదు. అలాగే మాదిగ కొట్టేసిన దామోదర మోచి నేను మాదిగ అని చెప్పి దొంగ సర్టిఫికేట్ తీసుకున్నాను మందకృష్ణ మాదిగ కూడా ఆరోపిస్తున్నాడు. నేను కూడా ఆ విషయంలో ఏకీభవిస్తా. ఎందుకంటే ఇవాళ దామోదర రాజనరసింహ గారు నిజంగా మాదిగలకు ఎవరికైతే సత్తా ఉన్న మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు రానిచ్చాడా? అసలు అవకాశాలు రానిచ్చాడా? మరి రానిస్తే మరి ఎందుకు ఇంతవరకు సత్తా ఉన్న వాళ్ళకి ఒక అవకాశం, ఒక పదవి ఎక్కడ వచ్చింది, ఏ రకంగా వచ్చింది? కాబట్టి ఇవాళ మాదిగలకు మాదిగల వాటా మాదిగలకు దక్కాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. ఇవాళ దామోదర రాజనరసింహ ఖమ్మంపల్లి సత్యనారాయణ డాక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన మా కోటాలో తీసుకున్నాడు, కానీ మా కోట మాకు రావాల్సిందే అని. అట్లాగే ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ మాది ఎమ్మెల్యేలందరూ కూడా మా కోట మాకు రావాల్సిందే అని అడుగుతున్నారు. మందకృష్ణ గారు కూడా అదే అడుగుతున్నారు, నేను కూడా అదే అడుగుతున్నా, మా కోట మాకు రావాల్సిందే. ఇవాళ మా కోట మాకు రావాల్సిందే, మా మంత్రివర్గంలో మా కోట మాకు రావాల్సిందే. దాన్ని ఎవరు కూడా కాదనలేని సత్యము. మందకృష్ణ గారు ఇవాళ డిమాండ్ కొత్తగా చేయట్లేదు, చాలా కాలం నుండి చేస్తున్నాడు. కాకపోతే మందకృష్ణ గారు గతంలో కడియం శ్రీహరిని సపోర్ట్ చేశారు, అలాగే దామోదర నరసింహ 30 ఏళ్ళుగా వాళ్ళ సహకారం ఆయన తీసుకున్నాడు. అందు మాత్రం వాస్తవం. నేనైతే తీసుకోలేదు వాళ్ళ సహకారం ఉన్నాడు. ఎన్నడు ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే దామోదర నరసింహ మందకృష్ణ గారిని డైవర్ట్ చేశారు. అలాగే కడియం శ్రీహరి గారు కూడా అనేక సార్లు మందకృష్ణ గారిని వాడుకొని వదిలేశారు. సో ఇవాళ నేనేమంటానంటే కడియం శ్రీహరి కానీ ఇటు దామోదర్ కానీ ఉపకులాలు అయినప్పుడు ఇప్పటిదాకా 30 ఏళ్ళు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే 10 ఏళ్ళు తెలంగాణ వచ్చి గతంలో కూడా ఖాళీ చంద్రబాబు హయాంలో మాత్రమే మాదిగలకు మేలు జరిగింది తప్ప నిజంగా కాంగ్రెస్ హయాంలో కూడా పూర్తి స్థాయిలో మేలు జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఇప్పుడు కూడా ఒక మాదిగ మంత్రివర్గంలో లేడు. సో కాబట్టి ఇవాళ మాదిగలకు సముచిత గౌరవము దక్కలేదు కాంగ్రెస్లో. వర్గీకరణ ఓకే, ఇప్పుడు వర్గీకరణ తెచ్చింది రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభినందిస్తాం. వాట్ అబౌట్ మంత్రి పదవులు రావాల్సిందేగా 100%. ఆ విషయంలో మందకృష్ణ గారు వెంటనే నేను ఉంటాను, ఆయన ఉద్యమాన్ని సమర్థిస్తాను. ఏ జాతికి ఎవరికైతే రావాల్సిన వాటా వాళ్ళకి రావాల్సిందే, మా వాటా మాకు దక్కాల్సిందే. అది ఏ రంగంలోనైనా. ఇవాళ రిజర్వేషన్ల ఉద్యోగ రంగంలో మేమైతే సాధించిన 9% వచ్చింది, మాకు జనాభా ప్రకారంగానే వచ్చింది, దాన్ని సమర్థిస్తాం. అట్లాగే 2 మంత్రివర్గ పదవులు కూడా సమర్థిస్తాం. 2 మంత్రివర్గాలు కూడా మాకు రావాల్సిందే, మా కోటాలు రావాల్సిందే. 9% మేము ఉన్నప్పుడు మాకు ఒక్కరు లేకపోతే ఎట్లా? మోచీలు ఎంతమంది ఉన్నారని వాళ్ళకు ఒకటి వచ్చింది, లేదా మొత్తం ఓవరాల్గా ఉపకులాల జనాభా ఎంత ఉన్నారని 20% లేని వాళ్ళు మొత్తం ఉపకులాలు అందరూ కలిపితే 20%. ఒక మోచి అయితే ఎంతమంది ఉంటారు? మరి మాదిగలు ఎంతమంది ఉంటారు? మరి అక్కడ మాలకు వచ్చింది, మాల ఉపకులానికి వచ్చింది, మరి ఇక్కడ ఒక్కటి కనీసం మాదిగలు కూడా రాకపోతే ఏంటి పరిస్థితి? అట్లీస్ట్ 2 రావాలి, ఖచ్చితంగా 2 మాదిగ పదవులు మంత్రులు రావాల్సిందే. దానికి సంపూర్ణంగా D6 డీజాకు మద్దతు ఇస్తుంది.
మందకృష్ణ గారు చేస్తున్న డిమాండ్ సమర్థిస్తారు. మంత్రివర్గంలో 2 పదవులు రావాల్సిందే మాదిగలకు ఖచ్చితంగా. ఇంకా రానున్న దాంట్లో కూడా మాదిగల వాటా మాదిగలకు రావాల్సిందే. మాదిగలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఏ పదవులు ఇచ్చినా సరే మా వాటా మాకు రావాల్సిందే. ఇప్పటికి ఇచ్చింది సరిపోదు, ఇచ్చిన పదవులు సరిపోవు, ఇంకా వాటాలు రావాల్సిందే మాకు. ఒక కమిషనర్గా మాలకు ఇచ్చారు, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్గా. మన మాదిగ ఒక కమిషనర్ పదవి ఏది అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తారేమో. మరి ఎలక్షన్ కమిషన్ పదవి తెలంగాణ వాళ్ళకి వేయలేగా, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారుగా మాదిగ కోటాలు. అది మా తెలంగాణ రాష్ట్ర కోటా ఎట్లయితుంది? ఆయన ఎలక్షన్ కమిషన్ అనేది డిఫరెంట్గా. సో కాబట్టి ఇవాళ మాదిగల కోట, మాదిగల వాటా అన్ని రంగాల్లో రావాల్సిందే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చట్టం తెచ్చినందుకు ఆయన మంత్రివర్గము, దామో రాజనరసింహకి అందరికీ ధన్యవాదాలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. బట్ మాకు మంత్రి పదవులు ఖచ్చితంగా 2 మాదిగలకు రావాల్సిందే. దాంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ విషయంలో వెనుకడుగేసే ప్రశ్నే లేదు. మందకృష్ణకే మా మద్దతు. జై భీమ్, జై పూలే, జై పెరియార్.